లాస్ట్ మంత్ డిసెంబర్లో మా సిస్టర్కి బేబీ గర్ల్ పుట్టిందండి. సో మేనగోడల్ని ఎలాగైనా చూడాలనే ఊరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. ఈ లోపల పిల్లల్ని కొంచెం హ్యాపీ చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్లో ఉన్న షిప్యార్డ్ అనే షాపింగ్ మాల్కి వాళ్ళకి కొంచెం చిల్ అయ్యేలా చేద్దామనే ఉద్దేశంతో. చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నారు. సో ఆ నెక్స్ట్ డే ఇగోండి ఇలా ట్రైన్లోకి అయితే మేము వచ్చేసాం, వందే భారత్ ట్రైన్లోకి. మా పిల్లలు అయితే చూడండి ఎంత దీనిగా ఆడుకుంటున్నారో, ఎంత దీనిగా అల్లరి చేస్తూ ఆడుకుంటున్నారో. వీళ్ళ ఆనందానికి అయితే హద్దే లేదండి. ఎందుకంటే చల్లగా ఉంది కదా, మంచిగా ఏసీ ఉంది కాబట్టి సో బాగానే ఆడుకుంటున్నారు. సో మా ఆవిడ మటుకు కొంచెం గిల్టీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే దీనికి తెలియదు అనమాట, ఈ ట్రైన్లో కూడా మంచిగా విశాఖ పలకనామా లాగా మంచిగా పడుకొని వెళ్ళొచ్చేమో అని అనుకున్నది. బట్ అది పెట్టుకొట్టేసరికల్లా ఇలా ఫీల్ అవుతూ ఉందండి. సో ఎలాగొకలాగా అయితే మొత్తానికైతే హాస్పిటల్కి వచ్చి నా మేనగోడల్ని ఎత్తుకొని ఆ ముఖం అయితే చూడగలిగాను. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. సో అక్కడ ఉన్న అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని మరలా నేను హైదరాబాద్కి హ్యాపీగా వెళ్ళిపోవచ్చునేమో అని అనుకునేటప్పుడు ఇగోండి నా కొడుకు ఇలా ఏడుస్తున్నాడు. ఇది గొప్ప విషయం ఏమీ కాదండి, కాకపోతే కొంచెం బాధ. ఎందుకంటే పిల్లల్ని ఫ్యామిలీని వదిలి దూరంగా ఉంటాం కాబట్టి. సో నాలాంటి తండ్రి, ఏ తండ్రికైనా ఇది కామనేనండి, ఏ ఇంట్లోనైనా ఇది కామనేనండి. తండ్రి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు పిల్లలు ఏడవడం తప్పదు కదా, ఏం చేయలేం, బాయ్ చెప్పడం తప్ప.